చిత్తూరు జిల్లాలో మైనర్ బాలికపై జరిగిన గ్యాంగ్ రేపుపై స్పందించారు డీఎస్పీ సాయినాథ్. నిందితులను త్వరలోనే పట్టుకుంటామన్నారు. మైనర్ బాలికపై అత్యాచారం జరిగినట్లు తమ ప్రాథమిక విచారణలో తేలిందన్నారు డీఎస్పీ. దీనికి కారణమైన నిందితులు మహేష్, హేమంత్, కిషోర్ల కోసం గాలింపు చర్యలు మొదలుపెట్టినట్లు తెలిపారు. ఇక బాలిక తల్లిదండ్రులు కేసు పెట్టడానికి ఒప్పుకోలేదని వారికి కౌన్సిలింగ్ ఇచ్చి కేసు పెట్టడానికి ఒప్పించామన్నారు డీఎస్పీ. ఆ ప్రేమికుల్లో ఉన్నటువంటి అబ్బాయి ఇచ్చిన ఫిర్యాదు మేరకు గత రాత్రి మేము ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. ఆ అబ్బాయి ద్వారా ఆ అబ్బాయిని గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రాథమిక చికిత్స చేయించిన తర్వాత అమ్మాయి యొక్క వివరాలు కనుక్కొని పేరెంట్స్ని వాళ్ళని ఈ తదుపరి అమ్మాయి విచారణ కోసము మేము సదవిధాలుగా కౌన్సిలింగ్ చేయడం జరిగింది. ఇనిషియల్గా వాళ్ళు ఈ విషయమై పోలీస్ స్టేషన్కి వచ్చి రిపోర్ట్ ఇవ్వడానికి వ్యతిరేకించినారు. తర్వాత కొంతమంది వాళ్ళ కుటుంబ పెద్దల సహకారంతో ఈరోజు చివరికి వాళ్ళని ఒప్పించి ప్రభుత్వ ఆసుపత్రి వన్ స్టాప్ సెంటర్కి బాలికను వాళ్ళ తల్లిదండ్రులు తీసుకొని వచ్చి ఆ అమ్మాయి స్టేట్మెంట్ రికార్డ్ చేసి చట్టం ప్రకారం పోస్కో యాక్టు, ఎస్ఎస్సి యాక్టు, బిఎన్ఎస్ సెక్షన్ ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం ప్రారంభించినాము. ప్రతి విషయంలో కూడా మా యొక్క ఎస్పీ దుండే సార్ యొక్క సూచనలు, ఇతర హైర్ ఆఫీసర్ల సూచనల ప్రకారం దీంట్లో మేము దర్యాప్తు చేస్తున్నాము. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఎలాంటి వదంతులకు, ఎలాంటి పక్షపాతాలకి తావు ఇవ్వకుండా మేము గట్టిగా దర్యాప్తు చేస్తున్నాము. చిత్తూరు జిల్లాలో దారుణం జరిగింది. మురకంబట్టు సమీపంలో నీరానగర్ పార్కు కామాంధులకు అడ్డగా మారిపోయింది. ఓ ప్రేమ జంట నీరానగర్ పార్కులో మాట్లాడుకుంటుండగా మాయమాటలు చెప్పి మైనర్ బాలికపై అత్యాచారం చేశారు ముగ్గురు వ్యక్తులు. తాము అటవీ సిబ్బందిమని పరిచయం చేసుకున్నారు. వారిని భయపెట్టి ఫోటోలు, వీడియోలు తీశారు. మేడం రమ్మంటుందని బాలికను తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న బాలిక గ్రామస్తులు నిందితులు హేమంత్, మహేష్, కిషోర్కి దేహశుద్ధి చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.